వైసీపీకి మరో ఎమ్మెల్సీ రాజీనామా చేశారు. వైసీపీకి రాజీనామా చేసిన జకియా ఖాన్ ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తూ మండలి చైర్మన్ కు లేఖ కూడా పంపించారు. ప్రస్తుతం మండలి డిప్యూటీ చైర్పర్సన్ గా ఉన్న జకియా ఖాన్ బీజేపీలో చేరే అవకాశాలు ఉంది. ఇక ఇప్పటికే బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, మంత్రి సత్యకుమార్ ను జకియా ఖాన్ కలిశారు. రైట్, బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీకి మరో ఎమ్మెల్సీ రాజీనామా చేశారు. వైసీపీకి రాజీనామా చేసినటువంటి జకియా ఖాన్ ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తూ మండలి చైర్మన్ కు లేఖ పంపించారు. ప్రస్తుతం మండలి డిప్యూటీ చైర్పర్సన్ గా ఉన్న జకియా బీజేపీలో చేరే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఇప్పటికే బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, మంత్రి సత్యకుమార్ ను జకియా ఖాన్ కలిశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పూర్ణ అందిస్తారు. పూర్ణ, పూర్తి డీటెయిల్స్ ఏంటి? వైసీపీకి ఎమ్మెల్సీలు ఒక్కొక్కరిగా ఖాళీ అవుతున్నటువంటి పరిస్థితులు, పార్టీ కూడా రాజీనామాలు చేస్తా ఉన్నారు. పూర్తి డీటెయిల్స్ ఏంటి? వైసీపీకి షాక్ ఎందుకంటే ఇప్పటికే దాదాపు 6 వైసీపీ ఎమ్మెల్సీలు రాజీనామా చేసిన పరిస్థితి నెలకొంది. అయితే 6 వైసీపీ ఎమ్మెల్సీలని రాజీనామా చేసినప్పుడు కూడా వారిని కూడా రాజీనామాలు అయితే మండలి చైర్మన్ ఆమోదం పొందిన పరిస్థితి ఏర్పడింది. ఏదైతే తాజాగా వైసీపీ మండలి డిప్యూటీ చైర్పర్సన్ గా జకియా ఖాన్ షేక్ ని కొద్దిసేపు క్రితం రాజీనామా చేసింది. ఆ రాజీనామాను కూడా అటు శాసనమండలి స్పీకర్ కి పంపించడం కూడా జరిగింది. అయితే వరుసగా ఈ రాజీనామాల పరంపర చూస్తే కనుక వైసీపీకి షాక్ మీద షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. అయితే ఈమె బీజేపీకి వెళ్తుందని చెప్పి కూడా వార్తలు వినపడుతున్నాయి. అయితే ఎక్కడ కూడా వైసీపీ సభ్యుల మీద ఎక్కడ కూడా ఒత్తిడి తేకుండానే వీళ్ళంతా కూడా రాజీనామా చేస్తున్నారు. ఎందుకంటే టీడీపీ అధిష్టానం కానీ టీడీపీ నేతలు కానీ ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉండి అమరావతి డెవలప్మెంట్ ఎన్ని పరంపర కొనసాగుతున్న వేళ ఇప్పుడు తాజాగా రాజీనామా చేయడం కూడా ఒకంత వైసీపీకి షాక్ అనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు దాదాపు ఇప్పటికే 6 పాటు తాజా రాజీనామాతో మొత్తం 7 ఎమ్మెల్సీలు వైసీపీ గుడ్ బై చెప్పినట్టు తెలుస్తుంది. ఇంకా మరి కొంతమంది రాజీనామా చేసే అవకాశం కూడా ఉందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే వారి మీద ఎవరో కూడా ఒత్తిడి తేపోయినప్పుడు కూడా ఆ పార్టీలు ఎమ్మెల్యేక వాళ్ళంతా కూడా బయటకు వస్తున్న పరిస్థితి నెలకొంది. అటు ఏదైతే గతంలో రాజీనామా చేసిన జయమంగళ వెంకటరామన్ కావచ్చు, లేకపోతే మిగతా ఎవరైతే ఉన్నారో మిగతా ఎమ్మెల్సీలు అందరూ కూడా వారందరూ కూడా ఆ పార్టీలు ఎమ్మెల్యేక రాజీనామా చేసామని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే వారికి కొంచెం సంఖ్యాబలం ఎక్కువగా ఉండడంతో వారి రాజీనామాను ఆమోదించడంలో అటు శాసనమండలి చైర్మన్ కొంత పక్షపాత ధోరణి వ్యవహరిస్తున్నారని కూడా తెలుస్తుంది. అయితే మేమంతా కూడా రాజీనామా చేసామో వాటిని ఆమోదించాల్సిందని చెప్పి గతంలో ఎవరైతే గతంలో రాజీనామా ఇచ్చిన 6 శాసనమండలి సభ్యులు శాసనమండలి చైర్మన్ కలిసి కూడా వాళ్ళకి ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం కూడా జరిగింది. వీటిని ఆమోదిస్తారా లేదా ఈసారి చూడాల్సిన ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ పూర్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అందరికీ నమస్కారం. నేను నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి గౌరవ చైర్మన్ గారికి నా వ్యక్తిగత సిబ్బంది ద్వారా పంపించాను. గౌరవ చైర్మన్ గారు కూడా మనస్ఫూర్తిగా ఆమోదం చేస్తారని ఆశిస్తున్నాను. ఇన్ని రోజులు మన రాజకీయ ప్రయాణం 5 సంవత్సరాల నుంచి కొనసాగింది. రాజకీయ ప్రయాణంలో నా వెంట ఉన్న నా కుటుంబ సభ్యులు, నా శ్రేయోభిలాషులు, నా భర్తతో అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నాకు తోడుగా ఉన్నారు. అందరికీ నా ధన్యవాదాలు చెప్పుకుంటూ రాజకీయాల్లో
ఎప్పటి వరకు కొనసాగాలి, ఎప్పటి వరకు రాజకీయాలు ఉండగలము అనేది మేము చెప్పలేము. అది అలాగయా ఉంటుంది కాబట్టి సమయం చూసుకొని రాజకీయాలు ఎలా ప్రయాణం చేయాలన్నది భగవంతుడు అనుభవిస్తారు. కాబట్టి ఇన్ని రోజులు నేను రాజకీయాల్లో ఉన్నందుకు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.